దేశ రాజకీయాల్ని తలకిందులు చేసే విధంగా విజయ్ దళపతి ఒక సంచలనం సృష్టించాడని చెప్పుకోవచ్చు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దాదాపు భారీ ఎత్తున 100కు పైగా సీట్లు సాధించి ఇప్పుడు గవర్నమెంట్ని చేపట్టబోతా ఉన్నాడు. ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. పార్టీ పెట్టినటువంటి ఒకే సంవత్సరంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా విజయ్ మరి ముందుకు వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఒక సంచలన వార్తగా చూస్తూ ఉన్నాము. ఏదైతే డిఎంకే కావచ్చు, అదేవిధంగా ఏఐడిఎంకే కావచ్చు, సో ఈ పార్టీలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను అధిగమించి వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ వాళ్ళ అధికారంలోకి వెళ్తుందంటే దేశ రాజకీయం మొత్తం కూడా తమిళనాడు వైపే చూస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం టీవీకే విజయ్. మరి విజయ్ ఈ సంవత్సర కాలంలో తను పార్టీని ఎలా ముందుకు తీసుకొచ్చాడు, అసలు ఏం జరిగింది ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి సీట్లకు సంబంధించి 108 సీట్లు విజయ్కి రావడం జరిగింది. దాదాపు మార్జిన్ సీట్లు మాత్రం 118కి తమిళనాడులో ఉండడం జరిగింది. మరి మిగతా 10 సీట్లకు సంబంధించి మరి విజయ్కి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది, లేకపోతే విజయ్ వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే విషయాలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే విజయ్ అంటే చాలామందికి తెలుసు, ఒక సినీ నటుడు, ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి ఒక స్టార్గా చూస్తూ ఉంటాం విజయ్ దళపతి. ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. కానీ రాజకీయంలోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతోమంది హేమహేములు చాలా నటులే ఈ రాజకీయంలోకి వచ్చి అదుగదొక్కలేకపోయారు. ఇందులో ఇబ్బందికర పరిస్థితులతో పార్టీ పెట్టిన సంవత్సరం లోపలనే వెనక్కిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. కానీ విజయ్ చాలా డిఫరెంట్గా వచ్చాడు. ఒక్కసారి తన ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కూడా మనం క్లియర్గా చూస్తే ప్రజలకి ఏమి కావాలో, ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకి ఏ విధంగా మనం సహాయం చేస్తే ప్రజలు మనల్ని నమ్ముతారనే అన్నిటిని కూడా విజయ్ ఆలోచించుకున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా యువతని, మహిళలని, వృద్ధులని తను వారికి మేలు జరిగే విధంగా తన మేనిఫెస్టోని తను తయారు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకి 2000 ఇస్తానడం కావచ్చు, అదేవిధంగా పెళ్లి చేసుకున్న వారికి 8 గ్రాముల నుంచి తులం బంగారం ఇస్తామని చెప్పడం, యువతకి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం, రైతులకి 5 ఎకరాల లోపున్న వారికి రైతు భరోసా లాంటి, రైతు బంధు లాంటి, రైతు సహాయం లాంటి పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవాళ ఆ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు విజయ్ ప్రచారంలో చాలా కీలకంగా మాట్లాడాడు. నాకు ఎట్లాంటి రాజకీయం తెలియదు, నాకు ఎట్లాంటి కరప్షన్ తెలియదు, నేను మీలాంటి పేద మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను, ఒక సినిమా నటుడిగా ఎదిగాను, సినిమా నటుడు మరి రాజకీయాల్లోకి రాకూడదా అంటూ కూడా స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా క్లియర్గా మనం చూసాం తను మాట్లాడినటువంటి అంశాలన్నింటినీ కూడా. సో ఆ ప్రచారంలో విజయ్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా తను ఎక్కడ తగ్గకుండా ఎలా ముందుకెళ్ళాడనేది మనం క్లియర్గా చూసాం. అయితే కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సేమ్ ఒకే విధంగా ముందుకెళ్ళిందనేది కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా సిమిలర్గా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా 6 గ్యారెంటీలతోనే వారు ముందుకెళ్ళడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలతోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇదే ఫార్ములాని తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ దళపతి కాపీ కొట్టాడనేది చర్చ నడుస్తూ ఉంది. సిమిలర్గా ఇక్కడ ఉన్నటువంటి పథకాలు చూస్తే అక్కడ సేమ్ అదే విధంగా ప్రకటించడం అనేది కొంత చర్చకు దారితీస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ ప్రధాన టార్గెట్ యువతను పెట్టుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం రాజకీయమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి పట్టం కట్టినట్టుగా తెలిసింది మనకి. ఎందుకంటే అది మొత్తం కూడా క్రెడిట్ యువత అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ తమిళనాడులో కూడా సిమిలర్గా అంతే. విజయ్ చేసినటువంటి ఏదైతే ఆ మేనిఫెస్టోలో యువతని మెయిన్ టార్గెట్ చేసుకొని ఉద్యోగాల విషయంలో కావచ్చు, తను డైరెక్ట్గా 4 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా యువతని ఆకర్షించే విధంగా తన ప్రచారాలు అన్నీ కూడా కొనసాగడం, అదంతా కూడా ప్రచారంలో చూసాము. సో ఎండ్ ఆఫ్ ద డే మొత్తానికి టీవీకే దాదాపు 108 సీట్లు దక్కించుకుందంటే ఇది ఒక్క రోజులో జరిగినటువంటి సక్సెస్ కాదని చెప్పుకోవచ్చు. తను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. అయితే
సంవత్సరం లోపలనే పార్టీ స్థాపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా అరుదైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. చాలామంది హేమతోనే కాలేనటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్ మరి విజయ్ దళపతి తీసుకొచ్చాడంటే అది అంత ఇంత కాదు, ఇది ఒక చరిత్రనే సృష్టించాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ 108 సీట్లు వచ్చినటువంటి విజయ్కి ఇప్పుడు కొంత చిక్కుల్లో పడ్డాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు తమిళనాడుకు సంబంధించి ఒక్కసారి మీకు లెక్కలతో సహా చూపిస్తా, రిజల్ట్స్ సంబంధించి ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది కూడా. సో అధికారం చేపట్టాలంటే ఎన్ని సీట్లు రావాలి, ఎన్ని సీట్లు వస్తే అధికారం దక్కుతుంది అనేది కూడా ఒకసారి మనం ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. అయితే నిన్న రిజల్ట్స్ సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తమిళనాడు రిజల్ట్స్ సంబంధించి టోటల్గా 234 సీట్లు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టీవీకే విజయ్ పార్టీకి సంబంధించి 108 సీట్లు విజయ్ పార్టీకి రావడం జరిగింది. డిఎంకేకి 59 సీట్లు రావడం జరిగింది. ఏడీఎంకేకి 47 సీట్లు రావడం జరిగింది. ఎన్ఐసి కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావడం జరిగింది. పిఎంకేకి 4 సీట్లు, ఐయుఎంఎల్కి 2 సీట్లు, సిపిఐకి 2 సీట్లు. ఇట్లా దాదాపు 234 సీట్ల వరకు కూడా ఇవన్నీ కూడా పార్టీ పేర్లకు సంబంధించి 234 సీట్లకు సంబంధించి దాంట్లో అగ్రస్థానంలో టీవీకే నిలిచింది 108. అయితే మనకి మరి మార్జిన్ 118, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మార్జిన్ ఉంటుంది. ఏంటి ఆ మార్జిన్ అంటే ఆ ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య దాంట్లో సగం చేసి ఆ సగం సంఖ్య దాటితే అప్పుడు అధికారాన్ని చేపట్టవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 234 అంటే ఎగ్జాక్ట్ మార్జిన్ వచ్చేసి 118 సీట్లు రావాలి. తమిళనాడుకు సంబంధించి 118 సీట్లు వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టచ్చు. అయితే ఇక్కడ విజయ్కి ఎన్ని వచ్చాయి? 108 సీట్లు వచ్చాయి. తనకి ఇంకా ప్లస్ 10 సీట్లు రావాలి. ఇప్పుడు చర్చ అంతా కూడా ఇదే. తమిళనాడు ఎన్నికల్లో ఆ 10 సీట్లు విజయ్కి ఎలా వస్తాయి, ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరి మద్దతు విజయ్ తీసుకుంటాడు, లేకపోతే విజయ్తోనే పొంతనాలు చేయడానికి వివిధ పార్టీలు వస్తున్నాయా ఏంటనేది కూడా మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఖచ్చితంగా డిఎంకేతో మాత్రం విజయ్ అసలు పొత్తు పెట్టుకోడు. ఎందుకంటే ప్రధానంగా తన టార్గెట్ అంతా కూడా ఈ డిఎంకేనే అని చెప్పుకోవచ్చు. డిఎంకే అదేవిధంగా ఏడిఎంకే అన్నాడీఎంకే సంబంధించి. సో ఈ 2 పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ పొత్తు పెట్టుకోడు. వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోవడానికి రాని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మిగతా పార్టీలకు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సీట్లు రావడం జరిగింది. పిఎంకేకి సంబంధించి 4 సీట్లు. సో ఇట్లా 2 సీట్లు ఏయుఎంఎల్కి, సిపిఐకి 2 సీట్లు, వీసీకి 2 సీట్లు, సిపిఐకి 2 సీట్లు, బీజేపీకి 1 సీటు, డిఎండికేకి 1 సీటు, అదేవిధంగా ఏఎంఎం కేఎంఎన్కేజెడ్కి 1 సీటు. సో దాదాపు ఈ మిగతా ఈ పార్టీల సీట్లకు సంబంధించి అంతా కూడా 20 వరకు స్థానాలు సీట్లు ఉండడం జరిగింది. ఈ ప్లస్ 20 డైరెక్ట్గా విజయ్తోని వీళ్ళందరూ అప్రోచ్ అవుతారా అంటే ఇలా కొన్ని పార్టీలు సహకరించిన పరిస్థితి. ఇందులో కొన్ని పార్టీలు ఏదైతే ఈ డిఎంకేకి ఏడీఎంకేకి కొన్ని అనుసంధానంగా పనిచేసిన పరిస్థితులు గతంలో మనం చూసాం. ఇంటర్నల్గానో లేకపోతే డైరెక్ట్గానో కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు మనకు గతంలో కనిపించాయి. మరి ఇప్పుడు విజయ్కి ఏ పార్టీ ఇందులో సపోర్ట్ చేస్తుందని అంటే ఇప్పటికే కొంత వార్త అయితే వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. విజయ్తోని కొంత చర్చలు కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలతోని దాదాపు 11 సీట్ల పైగా ఖచ్చితంగా మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి దీన్ని విజయ్ స్వాగతిస్తాడా అని అంటే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎందుకంటే తనకు వేరే ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉంది విజయ్కి సంబంధించి టీవీకేకి. ఒకవేళ విజయ్ నిజంగా డైరెక్ట్గా ఇదే 108 సీట్లతోని అధికారాన్ని ఫామ్ చేయగలుగుతాడంటే లేదు, చేయలేడు. ఎందుకు చేయలేడో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ డిఎంకేకి ఏడీఎంకేకి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకవేళ అలయన్స్గా ఏర్పడితే కథం, విజయ్ పని కథం. విజయ్ ఖచ్చితంగా అధికారం చేపట్టలేడు. సో వీళ్ళిద్దరు మరి అలయన్స్గా ఏర్పడతాడా అని అంటే ఏర్పడవచ్చు, కలిసి ముందుకు పోవచ్చు. ఎందుకంటే అధికారం కోసం ఎన్నో సంగతులు మనం చూసాం. శత్రుత్వంగా పడని పార్టీలు కూడా ఎదురెదురుగా మాకు నిలబడి కొట్టుకున్న పార్టీలు కూడా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితులు మనం గతంలో ఎన్నో చూసాం. అట్లాంటిది ఇప్పుడు ఈ 2 పార్టీలు కలుస్తాయంటే కూడా చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. రాజకీయంగా అధికారం కోసం ఏదైనా జరగవచ్చు. సో ఖచ్చితంగా విజయ్ ఇక్కడ స్టెప్ తీసుకోవాల్సిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ అండ్ విజయ్
కలుస్తారు అనే టాక్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఇంటర్నల్గా మీటింగ్స్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడనేది వార్త అయితే అందుతూ ఉంది తమిళనాడుకు సంబంధించి. అదేవిధంగా తమిళనాడు ఇప్పుడు గెలిచిన టీవీకే విజయ్ వాళ్ళ నాన్న తను కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడులో ఒకప్పుడు ఏ విధంగా ముందుకుండేది, ఒకప్పుడు ఎంత పేరుండేది కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పేరు మళ్ళీ దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక ఇంటర్వ్యూలో విజయ్ వాళ్ళ నాన్న కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఇక్కడ పొత్తు పెట్టుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ 118 రావాలంటే 10 సీట్లు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం 5+4+2 అయిపోతుంది. ఇక్కడనే 11 నుంచి 13 సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి టీవీకేకి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు అలయన్స్గా ఏర్పడడానికి సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ అయినా ఖచ్చితంగా కొంత ఆఫర్ చేస్తుంది. మాకు ఈ మంత్రి పదవి కావాలని, లేకపోతే డిప్యూటీ సీఎం కావాలని, లేకపోతే ఇంకో శాఖకు సంబంధించినటువంటి మంత్రి పదవులు మా పార్టీ వాళ్ళకి కావాలని కొంత ఆఫర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దానికి విజయ్ ఓకే చెప్తాడా లేకపోతే నో చెప్పే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికైతే విజయ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విజయ్కి సంబంధించి తను 2 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు మరి 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గంలో వారు రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ ఎన్నికల్లో మరి ఎవరు నిలబెడతాడు విజయ్ అనేది కూడా అదొక చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు త్రిషని నిలబెడతారని మరి త్రిష వర్గం మాట్లాడుకుంటుంది, అదొక చర్చ నడుస్తూ ఉంది. ఇంకోవైపు విజయ్ వాళ్ళ నాన్నని నిలబెడతారనేది ఇంకో చర్చ నడుస్తూ ఉంది. మరి ఇక్కడ ఎవరు నిలబెడతారు ఏంటనేది కూడా ఒక్కసారి గతంలో చూస్తే కూడా త్రిష మాట్లాడినటువంటి సందర్భం నాకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నదనేది త్రిష మాట్లాడింది. సో త్రిష మాట్లాడిన దానికి ఇప్పుడున్నటువంటి సమీకరణాలు చూస్తే ఖచ్చితంగా త్రిషకే ఇస్తాడనేది చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు త్రిష విజయ్ ఏ విధంగా వాళ్ళ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్నేహం కావచ్చు, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఏందనేది కూడా సోషల్ మీడియాల మాధ్యమాల ద్వారా మనం క్లియర్గా కల్పిస్తూ ఉంది, ఎంత క్లోజ్గా ఉంటారు ఏందనేది కూడా. సో ఖచ్చితంగా విజయ్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తాం. వాళ్ళ నాన్న కూడా దానికి అంటే వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి కూడా తను నాకు వద్దులే అన్నట్టుగా కొత్త అసహనంలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో త్రిషకి ఇస్తే బాగుంటుందని చర్చలు కూడా నడిచినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ త్రిషకి ఇస్తే మాత్రం అక్కడ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవ, డిప్యూటీ పదవ అనేది మరి అది కూడా ఒక టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇది టీవీకేకి సంబంధించి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీతోని ఒక అలయన్స్గా ఏర్పడి ప్రభుత్వాన్ని చేపడుతుందా అనేది కూడా మరి చూడాలి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు గవర్నర్కి కూడా విజయ్ లేఖ రాయడం జరిగింది. మాకు 108 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకో 10 సీట్ల పైగా 14 సీట్ల వరకు కూడా మాకు టచ్లో ఉన్నారు. ఆ జాయినింగ్స్ తర్వాత మేము గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటాము, మాకు కొంత సమయం కావాలి అనేది తమిళనాడు గవర్నర్కి విజయ్ లేఖ రాసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. చూద్దాం తమిళనాడు రాజకీయం ఎటువైపోతుంది ఏంటి, ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఆ గవర్నమెంట్ ఎవరు నిలబెట్టుకుంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.